హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తాటికాయలకెళ్ళాము. ఏంటి ఇంత తాటికాయల వీడియో ఏంటి ఇంత లేట్‌గా అనుకోబాకండి. అందరూ సమ్మర్‌లో తాటికాయలకెళ్ళి కొట్టుకొచ్చుకొని సీజన్ మొదట్లోనే కొట్టుకొచ్చుకొని తినేస్తే, మా ఆయన మాత్రం స్పెషల్‌గా సీజన్ అంతా అయిపోయిన తర్వాత తాటికాయల కోసం ఎతుకులాట ఫ్రెండ్స్ మాది. ఈతల్లో పడి ఎతుక్కుంటా ఉన్నాము తాటికాయల చెట్లు దొరకతాయని. ఎక్కడ చూసినా అన్నీ ముదిరిపోయినాయి ఫ్రెండ్స్, లేతవే లేవు అసలు కాయలు. అన్నీ చెట్లన్నీ ఎతికాము ఫ్రెండ్స్, మా ఊర్లో ఎతికాము, పొలాల దగ్గర ఎతికాము, మళ్ళా అటు పక్కన ఊర్లో ఎతికాము. అంతా వెతికి 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 తిరగతానే ఉన్నాం ఫ్రెండ్స్. ఎండలో పడి మంచి కాలువ కనిపించింది ఎతకతా ఉంటే. తాటికాయలు పోతే పోయిందిలే, ఈ సీజన్లో మనకు అదృష్టం లేదు, మునగద్దాం అనుకున్నాం. కానీ అయినా ఎతకతా పోతుంటే ఒక ఆయన చెప్పాడు ఫ్రెండ్స్, ఒక దగ్గర ఉన్నాయని. అక్కడికైతే వచ్చేసాం మేము. ఇదిగోండి ఈ కాలువ ఉంది కదా, ఈ కాలువ అవతల ఉండే చెట్టే ఫ్రెండ్స్. మా వాడైతే చెట్టు కూడా ఎక్కేసిండు కట్లు కట్టి. మా వాడికి చెట్టు ఎక్కాడు కానీ ఫ్రెండ్స్ ఎంత లేట్ ఎందుకంటే కొట్టకుండా మా వాడికి మలతాడలేదంట ఫ్రెండ్స్ కత్తి పెట్టుకోవడానికి. అందుకని నేనే ఒక ఐడియా ఇచ్చాను, ఏంటంటే నీ లోయర్కి ఉంది కదా నాడా పీకేసి మలతాడుగా కట్టుకోరా అని చెప్పాను ఫ్రెండ్స్. కట్టుకొని తాటికాయలు కొట్టేసరికి లేట్ అయింది. అందుకే ఇప్పుడే మనోడు దిగాడు తాటికాయలు కొట్టడానికి రంగంలోకి. కొడుతున్నాడు, అన్ని కాయలు వేస్తున్నాడు. మలతాడు కట్టుకొచ్చేది తెలియదు ఫ్రెండ్స్, అన్ని కొట్టడం నీళ్ళల్లో పడిపోతా ఉన్నాయి. మళ్ళా కింద ఒక మనిషి కూడా ఫ్రెండ్స్, కాలువ అవతల్లో ఒక చెట్టే దొరికాయి, అవి యువతలకి ఇసిరేయాలి, తర్వాత యువతలుండే మేము తినాలి. అయ్యో, ఈ సీజన్కి తాటికాయలు తినేసరికి సీజన్ చివర కూడా అయిపోయింది. ఇంక ఈ చెట్టు కానీ మేము కానీ కనపడకుండా ఉంటే ఇది కూడా అయిపోయిండేది. ఎలాగో అలాగా మాకు కంటపడింది ఫ్రెండ్స్. తాటికాయలు కొట్టండ్రా అంటే ఒక్కరు రాలేదు, కానీ కొట్టిన తర్వాత తిన్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు. అట్లుంటది మా ఊళ్ళతోటి. తాటికాయలు కొట్టేదానికి చూడండి ఫ్రెండ్స్, ఇతనైతే నెంబర్ 1 ఫ్రెండ్స్. తాటికాయలు తినే దాంట్లో, కొట్టే దాంట్లో కాదు. అందరూ ఉన్నారు. నిక్కి పాప కూడా తిన్నది. ఎలాగున్నాయి నిక్కి తాటికాయలు? బాగున్నాయి ఫ్రెండ్స్. నేను ఇందాక అన్నాను కదా ఫ్రెండ్స్, మలతాడలేదు మా ఓడికని. అదే ఫ్రెండ్స్, ఈయనే ఆ చెట్టు ఎక్కిన వీరుడు. ఎంతమంది మగవాళ్ళు ఆయన ఒక్కడే ఫ్రెండ్స్ చెట్టు ఎక్కేది. అదిగోండి